సో హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్. నేను మీ చందు. ఇప్పుడే నా సామిరంగా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడే చూడడం జరిగింది. అండ్ ట్రైలర్ అయితే మాత్రం అదిరిపోయింది. పండక్కి పర్ఫెక్ట్ ఫిలిం అన్నట్టే చూపించారు ట్రైలర్లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, నాగార్జున గారి ఎలివేషన్స్ కానివ్వండి, అల్లరి నరేష్ గారు కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, మన రాజ్ తరుణ్ గారు కానివ్వండి, ఎవ్రీబడి అనే ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క కీ రోల్ చేశారని అని చూపించారు సినిమాలో. అండ్ ఐ మీన్ ట్రైలర్లో. అండ్ నాసామిరంగా బ్యాక్గ్రౌండ్ ఈసారి పండక్కి నాసామిరంగా అంటూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ట్రైలర్ కట్ చేశారు. అది చాలా బాగుంది. అండ్ నాగార్జున గారి ఎలివేషన్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్లో కూడా అదే మెన్షన్ చేశారు. బాగా ఈసారి పండక్కి అని చెప్పేసి పండగనైతే బాగా హైలైట్ చేశారు. సో పండక్కి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నాగార్జున గారు రెడీ అయిపోయారని ట్రైలర్లో అయితే తెలుస్తుంది. అండ్ ఆ నాగార్జున గారి ఎలివేషన్స్, ఆ గుణపం ఇలా ఇస్తే ఆ బీడీ కాల్చడం, అది బీడీ లైట్ చేయడం కానీ, ఆ ఎలివేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అల్లరి నరేష్ గారిది కూడా ఒక కీ రోల్ అని తెలుస్తుంది. ఫైట్ సీక్వెన్స్, నాగార్జున అండ్ అల్లరి నరేష్ గారిది ఫైట్ సీక్వెన్స్ అన్నీ బాగా చూపించారు. అండ్ సాంగ్స్ అయితే మనం చూసాము, సాంగ్స్ కూడా అదిరిపోయినాయి. అండ్ ఈ పండక్కి ఫ్యామిలీతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఈసారి పండక్కి ప్రతి ఒక్క ఆడియన్ని థియేటర్లో అలా కూర్చోబెట్టేసే మూవీ నా సామిరంగా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక రీమేక్ మూవీ అని, అంటే లైక్ రీమేక్ ఎటువంటి కంపారిజన్ లేకుండా డైరెక్టర్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. ట్రైలర్లో అయితే చూస్తున్నాం. అసలు ఇది ఒక రీమేక్ మూవీయా అన్నట్టు మనకి ఏం అనిపించలేదు ట్రైలర్ చూసినప్పుడు అయితే. సో ఈసారి పండక్కి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాగార్జున గారికి ఒక మంచి బ్రేక్ కూడా వస్తుంది ఈ మూవీతో. అండ్ నాగార్జున గారి ముందు సినిమాలు చూస్తే బంగారాజు కానివ్వండి, మల్టీ స్టారర్ నా సోగడే చిన్న పండగకి రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఒక మంచి గెటప్లో కనిపించబోతున్నారు నాగార్జున గారు.